రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను తగ్గించడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. రాజీవ్ యువ వికాసం అనే ఈ కొత్త కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అభ్యర్థులు చిన్న స్థాయి వ్యాపారాలు, సేవా రంగాల్లో అవకాశాలను సృష్టించుకోవడానికి ఇది వేదికగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన ప్రభుత్వం జూన్ 2న మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఎంపికైన అభ్యర్థులకు రుణ మంజూరు పత్రాలను అందజేసింది. పథకం ప్రారంభ దశలోనే యువతలో విశేషమైన స్పందన రావడం గమనార్హం. అయితే పత్రాలు పొందిన తర్వాత కూడా నిధుల విడుదలలో ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రణాళికలో ప్రధాన సమస్య బ్యాంకుల సిబిల్ స్కోర్ కావడం విశేషం. గ్రామీణ ప్రాంతాల నుండి దరఖాస్తు చేసిన యువతలో చాలా మందికి బ్యాంకులతో లావాదేవీల చరిత్ర లేకపోవడంతో స్కోర్ తక్కువగా ఉంది. 50,000 వరకు ఇచ్చే రుణానికి 100% సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేని కారణంగా బ్యాంకులు ముందడుగు వేయడం లేదు. ఈ పథకం కింద 50,000 నుండి 4 లక్షల వరకు సహాయం లభిస్తుంది. రుణ మొత్తాన్ని బట్టి 70% నుండి 100% వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. మిగిలిన మొత్తం లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా పొందాల్సి ఉంటుంది. పథకం సకాలంలో అమలైతే దరఖాస్తు చేసిన యువతలో చాలా మంది చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని అవకాశం ఏర్పడేది. రాజీవ్ యువ వికాసం విజయవంతంగా కొనసాగితే నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పెరిగి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ మారే అవకాశం ఉండేది. చిన్న వ్యాపారాలు ప్రారంభించే యువకులు తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.